హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, డాలస్కి అయితే వచ్చాం. ఇంకా ఆ రోజు అయితే డాలస్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా ఆద్విక ఏమో చాలా రోజుల నుంచి ఆ పెప్పా పిగ్ థీమ్ పార్క్ వెళ్ళాలి అని అడుగుతుంది. సరే ఇంకా అక్కడికి వెళ్దాం కదా అనేసి అయితే సెకండ్ డే అయితే పెప్పా పిగ్ పార్క్కి ప్లాన్ చేసాము. నైట్ లిఫ్ట్లో మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్లో అది కనిపించట్లే ఎక్కడుంది ఇట్రా. ఇంకా మార్నింగ్ వచ్చేసి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంది. సరే ఇక్కడే చేసేద్దాం కదా, మళ్ళీ బయట వెళ్ళి అంత లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వచ్చేసాము. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలో వ్యాఫిల్ అడిగింది ఆద్విక. సరే అని ఇంకా అది దానిపైన విప్డ్ క్రీమ్ ఇవన్నీ ఏమనింది, అవన్నీ డెకరేషన్ చేసుకొని వచ్చి కూర్చొని ఏదో అట్లా తింటుంది. అంతా అయితే కంప్లీట్ చేయదు కానీ ఇంకా మా సాటిస్ఫాక్షన్ కోసం అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు ఎంత 9:50 టైమ్. 9:50కి అయితే ఇంకా హోటల్ వెకేట్ చేసి ఆ పెప్పా పిగ్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 40 మినిట్స్ చూపిస్తుంది. 10:30కి అయితే రీచ్ అయిపోతాం అక్కడ. అదైతే ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా ఎంతసేపు ఆడితే అంతసేపు ఆడించుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలిగా, 4 అవర్స్ డ్రైవ్ చేసుకొని. ఇంకా అయితే పెప్పా పిగ్ థీమ్ పార్క్ వచ్చేసాము. ఇక్కడ మేము 10:30కి వచ్చాము. మార్నింగ్ 9కి ఓపెన్ అది. అప్పటికే అసలు పార్కింగ్ ఎక్కడో లాస్ట్లో దొరికింది. అమ్మో ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. మేము వెళ్ళినప్పటికీ ఇది ఓపెన్ చేసి 4 వీక్స్ అయ్యింది. ఇంకా చూడండి ఆద్విక అసలు దిగాం కారు, ఇంక మేము ఉన్నామా లేవా ఏం లేదు, అవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఆగు ఇంకా కొద్దిసేపు ఇవన్నీ పెట్టుకోవాలి బ్యాగ్లో కావాల్సినవి అంటే మళ్ళీ వస్తుంది. అద్వి ఎక్కడికి వచ్చాము? Quick bag check. Mind opening it up? You're all good here. ఇంకా దీనికి ఎంట్రన్స్ టికెట్ మనం అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము. మేము అంటే అది ఎలా ఉందంటే ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకున్న డేస్ని బట్టి ప్రైస్ అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడు కిడ్స్కి ఏదో స్ప్రింగ్ హాలిడేస్ అంటే ఇక్కడ, సో ఆ వీకెండ్ కొంచెం ప్రైజ్గానే ఉన్నాయి టికెట్స్. కానీ ఇంకా మేము ఆ వీక్ డాలస్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇంకో రోజు దీనికోసం రాలేమనేసి అయితే వెళ్ళాము. మా ఇద్దరికి వచ్చేసి ఎంట్రన్స్ టికెట్స్ తీసుకున్నాము. ఆద్వికకేమో ఎంట్రన్స్ టికెట్ ప్లస్ స్టార్టర్ కిట్ అనేది ఉంటే అది తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక టికెట్స్ చూపించినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. సరే ఇంకెక్కడైనా ఉందేమో అని చూసాం కానీ ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి అడిగితే అప్పుడు ఇచ్చారు వాళ్ళు. పెప్పా పిగ్ ఇయర్స్. లోపలికి వచ్చాకైతే అసలు ఎటు చూసినా స్లైడ్స్, పిల్లలకి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉంది. అసలు తెలియట్లే, పిల్లలు అటు ఇటు పరిగెత్తున్నారు అక్కడికి లోపలికి ఎంటర్ అయ్యాక. ఇంకా స్లైడ్ ఇట్లా పార్క్లో ఉన్నవైతే అక్కడ ఎప్పుడు ఆడుకుంటాం కదా, ఫస్ట్ అయితే రైడ్స్ ఎక్కుదాం, మళ్ళీ ఓపిక ఉంటే వాటికి వెళ్దాంలే అనేసి అయితే ఫస్ట్ అయితే రైడ్స్కి వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఫస్ట్ అయితే ఇదేదో డాడీ రోలర్ కోస్టర్ అనే దానికైతే వచ్చాము. ఫుల్ లైన్ ఉంది అప్పటికే. బాటిల్ కూడా పెప్పా పిగ్. ఇప్పుడు ఏం మాట్లాడేదా లేదమ్మా. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ అయితే ఇలా పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఇట్లా పెట్టారు. సో వీళ్ళైతే కొంచెం బాగానే ఎంగేజ్ అయ్యి అక్కడ మనల్ని ఓన్ సతాయించకుండా బాగానే ఆడుకుంటున్నారు. ఆల్మోస్ట్ మా టర్న్ వచ్చింది ఇప్పుడు.
ఒకవేళ ఎవ్వరు ముందరే పోయి కూర్చోకపోతే మేము పోయి ఫ్రంట్ కూర్చోండి. Again? Yeah. Again and yeah. Stop. Be careful as you exit your building basket. You're excited? Oh, don't forget. ఎండ్ ఏమో అప్పటికి బాగా అదరగొట్టేస్తుంది. అక్కడక్కడ షేడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ లేవు. అక్కడ లేని చోట మాత్రం అసలు ఇంకా అగ్గిలో నిల్చున్నట్టే ఉంది ఆ వేడి. తర్వాత ఇంకా ఆద్విక కూడా కొంచెం స్టార్ట్ చేస్తుంది విసుగు అవన్నీ కూడా. సరే అని స్నాక్స్ ఇచ్చాను. ఇంకా ఆ లైన్లో వెయిటింగ్ టైం అప్పుడు మాత్రం ఇంకెవరికైనా విసిగేలే, పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా అది. అండ్ మళ్ళీ రైడ్స్ ఎక్కేసరికి మళ్ళీ హ్యాపీగా అలా ఉంటుంది. Mommy pig, Advi pig. డాడీ పిగ్ ఎక్కడ? కారు కూడా కనిపిస్తుంది చూస్తే ఎతకాల. ఇదిగో ఇప్పుడైతే టైం 1:10 అయింది. చాలా ఆకలిగా ఉంది. సరే ఫుడ్ తినేసి ఇంకా వాటర్ గేమ్స్ అవి ఆడుకోవడానికి వెళ్దాం అనేసి అయితే ఫుడ్కి వచ్చాం. ఇక్కడ కూడా ఒక పెద్ద లైన్, దేనికి వెళ్ళినా చాలా పెద్ద లైన్ ఉంది. ఎండ కూడా బాగానే ఉంది. ఇప్పుడే ఇట్లుంది మార్చ్లో, ఇంకా పోను చాలా ఎక్కువ ఉంటాయి ఎండలు. అసలు ఆ వెయిటింగ్ లైన్లో పిల్లలు పెట్టుకొని చాలా కష్టంగా ఉంది ఎండలో. కానీ ఆ రైడ్స్ ఎక్కాక మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అది నచ్చిందా నీకు? ఐస్ క్రీమ్కి వచ్చిన కష్టాలు మాకు ఇప్పుడు ఇవన్నీ. వెళ్దాం. ఇక్కడ ఫుడ్కి ఎంత లైన్ ఉందంటే అప్పుడు మేబీ లోకల్లో ఉండి ఫుడ్ తెచ్చుకోవడం బెటరు, టైం వేస్ట్ అవ్వకుండా. అంటే చాలా థింగ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. మేము 10:30కి వచ్చాం కదా, 5 ఈజీగా అవుతుంది. 5కి క్లోజ్ ఇది ఇప్పుడు. సో 10:30 to 5 సరిపోవట్లేదు. ఇంకా 9కి ఏమో ఓపెన్. ఇది కరెక్ట్గా ఓపెనింగ్ టైంకి వస్తే ఫుల్ అన్నీ ఆడుకోవచ్చు. ఫుడ్ స్నాక్స్ ఇవన్నీ మనం తెచ్చుకుంటే బెటర్. స్నాక్స్ అవి తెచ్చుకున్నాం కానీ మేము ఇంకా ఫుడ్ అంటే బయట నుంచి వచ్చాం కదా, ఇంకేం తెచ్చుకోలేదు. ఫుడ్ ఇక్కడ తీసుకుందామని. అన్నిటికీ ఓ పెద్ద లైన్ ఉంది కదా. రైడ్స్కి వెళ్ళినా వెయిట్ చేయాలి కదా. ఐస్ క్రీమ్. ఆ కిట్లో హెడ్ బ్యాండ్తో పాటు ఇది వచ్చింది. ఇది వాటర్ ఇస్తే వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు చాలా వేడి ఉందని జస్ట్ అలా ఫ్యాన్ ఆన్ చేసుకున్నాం. గాలి మాత్రం భలే వస్తుంది కదా. అది చల్లగా వాటర్ వేస్తే వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య
ఫైనల్గా మా ఫుడ్ వచ్చేస్తుంది. ఎంత ఆకలిగా ఉన్నామో, పొద్దున ఏదో లైట్గా తినాలనిపించలేదు ఎక్కువ. ఇంకా ఇక్కడికి వచ్చి అంతా తిరిగేసరికి ఎక్కువ ఆకలేసేస్తుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ప్రైజీగానే అనిపించాయి. ఈ చిన్న పిజ్జా $17, బర్గర్ ఇవి అరౌండ్ $10 ఏమో ఉన్నాయి. వాటర్ బాటిల్ $3, ఇంకా మామూలు మన టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా, యాపిల్ జ్యూస్ అలాంటివి అనేసి ఏదైనా కూడా ఇంకా $3 ఉంది. కాబట్టి బయట నుంచి ఇంట్లో నుంచి మనం తెచ్చుకుంటే వచ్చే ముందు టైము సేవ్ అవుతుంది, మనీ కూడా కొంచెం సేవ్ అయ్యి పిల్లలు ఆడినంతసేపు ఆడి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము వచ్చి ఒక 4th వీక్లో ఏమో వెళ్ళాము ఈ పెప్పా పిగ్ పార్క్కి. ఏంటో అస్తమానం ఆ రైడ్స్ వర్క్ అవ్వట్లేదని అక్కడక్కడ లైన్లో పెట్టేస్తారు. ఇంకా మీకు ఇష్టం ఉంటే వెయిట్ చేయొచ్చు, ఎంత వెయిట్ టైం పడుతుందో ఏంటో తెలియదు, ఇవన్నీ చెప్తారు. ఇంతకుముందు ఆ స్లింగ్ షాట్ దగ్గర సేమ్ అదే జరిగింది. ఇక్కడ వచ్చి నెక్స్ట్ మా టర్నే ఈ బోట్ రైడ్కి. తర్వాత అది వర్క్ అవ్వట్లేదు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో సమ్ పాస్ ఇచ్చారు, అంటే వాళ్ళు నెక్స్ట్ టైం లైన్లో లేకుండా డైరెక్ట్ వచ్చి ఎక్కేటట్టు. మేము నెక్స్ట్ టైం కదా, మేము అడిగితే ఇంకా మీ ఇష్టం, మీరు వెయిట్ చేస్తే చేయొచ్చు, ఎప్పుడు వర్క్ అవుతుందో ఏమో తెలియదు అన్నట్టు అన్నారు. సరే ఇంతవరకు ఉన్నాం కదా, చూద్దాం కొద్దిసేపు వెయిట్ చేసి ఒక 5-10 మినిట్స్ అనేసి అనుకున్నాము. ఏంటంటే ఇక్కడ వెయిట్ చేస్తే ఏంటంటే ఇంకా వేరే రైడ్స్ ఉన్నాయి కదా వెళ్ళాల్సినవి, అవి మిస్ అయిపోతామేమో, టైం అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాము. ఇంకా టెక్నీషియన్ వచ్చి చూసి అదేదో జస్ట్ డోర్ సరిగా క్లోజ్ చేయలేదంట, అది లాక్ అవ్వలేదు కాబట్టి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు. తర్వాత అయితే ఇంకా మా టర్న్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నాం. వెయిట్ చేసిన దానికి అసలు చాలా ఎగ్జైట్ అయిపోయింది ఆద్విక. వాటర్ అంటే చాలా ఇష్టము. ఇంకా బోట్ అది చూసేసరికి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా పాపం ఫీల్ అవుతుంది కదా, సరే చూద్దామని వెయిట్ చేసినందుకు ఫైనల్గా మా టర్న్ వచ్చింది. చూసారు కదా, ఇంకా శాండ్లో ఆడడానికి వచ్చేసింది. రైడ్స్ ఏమన్నా ఎక్కుదాము, మళ్ళీ టైం అయిపోతుంది, ఇవన్నీ ఇంటికి వెళ్ళినాక కూడా ఆడుకోవచ్చు కదా అంటే అసలు వినదు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతే మాకు తీసుకురావడానికి చాలా టైం పట్టేది. ఇంకేంటంటే ఇక్కడ పెప్పా పిగ్ షో జరుగుతుంది అనేసి అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సరే ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు కదా పెప్పా పిగ్, దీంతో వీళ్ళకి ఇవే కదా మెమరీస్గా ఉంటాయి కిడ్స్కి. సో అందుకనేసి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చాం కానీ మేము వచ్చేసరికి షో అయిపోయింది. అసలు వాళ్ళు ఫొటోస్కి అలో చేయట్లేదు, దానికి టైం ఉంటుందంట. ఆ టైము అండ్ ఆ లైన్లో ఉన్న ఎంతవరకు ఉన్నారో అంతవరకే కంప్లీట్ చేసి వదిలేస్తారంట. ఇక్కడ వచ్చారు కదా ఈ పెప్పా పిగ్, వీళ్ళతో ఫొటోస్ తీసుకోవడానికి ఎంత పెద్ద లైన్ ఉందో అసలు. కాకపోతే ఇవి మెమరీస్గా ఉంటాయి కదా అనేసి అయితే చాలా వెయిట్ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. వచ్చినప్పటి నుంచి ఈ వాటర్ లేక్ తీసుకెళ్ళమని చాలాసార్లు అడుగుతూనే ఉండింది. ఎటు కనిపించినా ఇక్కడికి వెళ్దాం అంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళింది అనుకో అసలు రాదు, మనం అసలు వెనక్కి తీసుకురాలేము అది కానీ వాటర్ దగ్గర నుంచి. అందుకనేసి లాస్ట్లో తీసుకొచ్చాము. అప్పటికి మేము డైనోసార్ రైడ్ అనేదో ఉంది, అదైతే ఎక్కలేదు. చిన్నవి స్లైడ్స్ అక్కడ ఆడుకోవడానికి ఏవో పెట్టారు, అలాంటివన్నీ కూడా ఏం వెళ్ళలేదు. రైడ్స్ పెద్ద రైడ్స్ ఏదో 3 ఎక్కాము. తర్వాత ఆ పెప్పా పిగ్ ఫొటోస్ తీసుకున్నాము, లంచ్ చేసాము, ఈ వాటర్ పార్క్ వచ్చాము. అప్పటికే టైం అయిపోయింది. రెడీ 1 2 3 గో. మళ్ళీ రా. ఓకే, స్లో. అంత ఎండున్నా కానీ వాటర్ చాలా చల్లగా ఉంది. ఆ లోపల పిల్లలు ఆడుతుంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం అదిరిపోతున్నారు చలికి. ఇంకొకసారిగా ఆ బకెట్ వాటర్ పైన పడేసరికి ఫుల్ అదిరిపోయింది. తర్వాత ఇంకొద్దులే వెళ్దాం అనేసి తీసుకొని వచ్చి డ్రెస్ అయితే మార్చి కొంచెం వాటర్ తాగి రిలాక్స్ వెళ్దాం, స్టార్ట్ అవుదామని చెప్తున్నాను.
ఇదేంటి ఇప్పుడే కదా టైం అయిపోయింది ఇంకా బయలుదేరాలన్నారు, మళ్ళీ ఏదో ఎక్కారు అనుకుంటున్నారా? అలానే అనుకున్నాము. ఇంకా బయట వచ్చి చూసేసరికి ఇంకా టైం అయిపోయింది కాబట్టి పెద్దగా ఎవరు లేరు లైన్లో. సరే మళ్ళీ ఒకసారి ఎక్కాలనింది. ఇంకొకసారి అయితే మళ్ళీ డాడీ రోలర్ కోస్టర్, ఇంకోటి ఆ స్లింగ్ షాట్కి ఏదో దానికైతే తీసుకెళ్ళాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు మేడం గారికి ఒక చిన్న ఫోటో సెషన్ అయితే చేసి ఇంకా బయలుదేరాము. ఎలాగో ఇంకా ఇంత కష్టపడి ఆ ఎండలో లైన్లో వెయిట్ చేసినందుకు పాపం బాగా ఎంజాయ్ చేసింది, హ్యాపీ అనిపించింది. ఆర్వి అయితే రచ్చ చేసింది. అయినా సరిపోలా ఇప్పుడు మళ్ళీ ఇంకా సరిపోలా, దుమ్ము లేపావు కదా. ఏది కానీ భయపడలేదు. అన్ని రైడ్స్ ఎక్కింది, అన్నిట్లో స్మైలీ ఫేస్, బాగా ఎంజాయ్ చేసింది కదా. అన్ని రైడ్స్ ఒక 2 times ఎక్కాం. మళ్ళీ లాస్ట్లో అయిపోతే ఇంకా క్లోజ్ చేస్తారు, ఇంకొక 5-10 minutes ఉందనగా అన్నిట్లో పోయి సరా దూరి ఇంకొకసారి రైడ్ ఎక్కేసి కదా. బాగా ఆడాం, బాగా అలసిపోయింది. ఇంకా కార్ ఎక్కతనే స్లీప్ వేసేస్తుంది కదా. లెట్స్ గో హోమ్. You don't want to go home. Bye. Bye.